అంటే మన బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మొదటి. అదేవిధంగా ఈరోజు సభ్యత్వ నమోదు విషయంలో 3 పాయింట్లు. మొదటిది మనములను మనము ముందు నమోదు చేసుకోవాలి మొదటిది. రెండవది చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి. అవి ఒకవేళ కనుక కాంగ్రెస్ సంబంధించిన ఓట్లు అయితే ఎమ్మడిబడి తీసేయాలి. ఇంకా తర్వాత 18 సంవత్సరాలు దాటిన మనోళ్ళు ఉంటే వాళ్ళను జాయిన్ చేసుకోవాలి. పార్టీలో ఫామ్ నింపి ఓటు హక్కు వచ్చేటట్టు వాళ్ళు కలగాలి. ఇంకా మూడవది ఒకవేళ చేర్పులు మార్పులు, ఒకవేళ రాములు అని పడ్డది అనుకో, రామారావు అయితే రాములు అని పడి ఉంటుంది అనుకో, రామారావు అని మార్చుడు, లేదా రామారావు పోయి రాములు అని మార్చుడు, అట్లా కొత్త పేరులో చేంజ్ చేయాలంటే అది చేసుకోవాలి. ఇంత చాలా సింపుల్. కాకపోతే మనం కొంత సమయం ఇచ్చి మన బూత్ మీద మనము పట్టు సాధించాలి. ఈ పట్టు సాధిస్తే దీంతో పాటు రేపు సభ్యత్వ నమోదప్పుడు మనం ఎక్కువ మందిని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మెంబర్షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది వస్తే మరి వెనకటి రోజులు లెక్క మా కుమార గౌడ్ ఇంట్లో ఏం కూర్చొని అన్ని రాద్దాం అంటే కుదరదు. ఎందుకు కుదరదంటే మనం ఎక్కడి నుంచి అయితే ఓటు నమోదు మన మెంబర్షిప్ ఎన్రోల్ చేస్తామో అది మొత్తం కూడా ఫోటో కొడితే ఆ ఇంటి అడ్రస్తో సహా వస్తుంది. అలాంటి యాప్ డెవలప్ చేస్తాం. యాప్ ఎట్లుంటుంది అంటే మనము ఒక్క దగ్గర రాసేది లేదు. ప్రతి నీ బూత్లో ఉన్న 300 ఇళ్ళు ఇంటింటికి పోయి వాళ్ళు చేరినా చేరకున్నా ఇంటికి పోయి చేరలేదు చేరింది అనేది కూడా కొట్టేటట్టు ఉంటుంది. అందులో తర్వాత చేరితే సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయల ముడితేనే టిక్ అయితే నీకు అట్లా మెంబర్షిప్ తీసుకున్నట్టు. అప్పటికప్పుడు 10 రూపాయలు కొట్టాలి. క్రియాశీల సభ్యత్వం అయితే ఎస్సీ ఎస్టీలకు 25 రూపాయలు. మీరు 25 రూపాయలు కడితేనే అప్పటికప్పుడు వచ్చేస్తుంది. మీరు ఏ ఇంటి కంచెలు కొట్టినా ఇంటి అడ్రస్ కూడా వచ్చేస్తుంది. మూడవది క్రియాశీల సభ్యత్వం జనరల్ అందరికీ 50 రూపాయలు. సో క్రియాశీల సభ్యత్వం చేసినందుకు ఒక కార్డు వస్తుంది, మెంబర్షిప్ కార్డు వస్తుంది. కేసీఆర్ కేటీఆర్ చెప్పేదంటే ఆ కార్డు జైలు పెట్టుకొని పోతే రేపు గవర్నమెంట్ 6 అయినా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని నినాదంతో మనం అందరం ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మనందరూ కూడా గల్లా ఎగిరేసుకొని మన కార్డు చూపించుకొని ఎక్కడైనా పని జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కార్యముఖులు చేయాలి. ఇప్పటివరకు ఎక్కడ వరకు వచ్చారు, మనకి ఏం చేశారంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బూత్కు సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ బూత్ నెంబరు, తర్వాత బిఎల్ఏ వారికి సంబంధించిన వారికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా రావడం జరిగింది. దీనికోసము మళ్ళీ ఇప్పుడు మనం కేటీఆర్ గారిని పిలుద్దాం అనుకున్నాం. కేటీఆర్ గారిని జ్వరం రావడంతో 29వ తారీఖు మనది పోస్ట్పోన్ అయింది. వరంగల్ ఈస్ట్ నన్నపనేని వాళ్ళది పోస్ట్పోన్ అయింది. డోర్నకల్ మహబూబాద్ ఇవన్నీ కూడా 29 తారీఖే ఉండే, అన్ని పోస్ట్పోన్ అయింది. మొదటి ప్రాధాన్యత మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న దగ్గర ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే వరంగల్ మున్సిపాలిటీ, ఖమ్మం మున్సిపాలిటీ, తర్వాత హైదరాబాద్, ఈ 3 దిక్కులనే కార్యక్రమం. ఇప్పుడు మధ్యలో ఎన్ని కాకుండా కేటీఆర్ గారు పిలిస్తే ఏమవుతుంది, ఎటు లాభం లేకుండా ఉంటుంది. కనీసం మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల ముందు కనుక వచ్చాయంటే మనం గెలుస్తానికి ఒక 5-6 ఎంపీటీసీ గెలుస్తానికి 2 ఎంపీపీ జెడ్పీటీసీ గెలుస్తానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ముందుగా పునాది గట్టిగా చేసుకోవాలి, పార్టీని గట్టి నిర్మాణం చేసుకోవాలి, గ్రామ కమిటీలు గట్టి చేసుకోవాలి, మండల కమిటీలు గట్టి చేసుకోవాలి. అప్పుడు ఎలక్షన్లకు పోవాలి. అక్టోబర్ 1వ తారీఖు నాడు ఓటర్ లిస్ట్ ఫైనల్ అవుతుంది. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి మన మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిపోతుంది, సభ్యత్వ నమోదు అయిపోతుంది. తర్వాత గ్రామ కమిటీలు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లు నవంబర్ డిసెంబర్లో వస్తాయి. నవంబర్ డిసెంబర్లో మళ్ళీ రేవంత్ పుణ్యం అని భయపెట్టితే పెట్టకుండా అట్లే ఊరుకుంటాడు. లేకపోతే తప్పకుండా పెట్టాలంటే డిసెంబర్ వరకైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీ ఎలక్షన్ పోయే అవకాశం ఉంటుంది. దాని వరకు మన నిర్మాణం పూర్తిగా, పార్టీ నిర్మాణం పూర్తిగా కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అకుంఠిత దీక్షతోటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అలసత్వం వద్దు, మనం ఓడిపోయినా మన వద్దు, ఇది అందరూ ఏమంటారు అందరూ కారణం అనుకుందాం. మనం మంచిగానే, మనం పక్కా కేసీఆర్ గారు అభ్యర్థి కడిగించడానికి మన బీఆర్ఎస్ పార్టీ మనకి ఇక్కడ గెలిచినాం. ఒకటి కాదు, నేను 4 సార్లు గెలిచిన. మొన్నటితోనే మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ మన సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చే వరకు ఏంటంటే అధికార పార్టీ కదా, అటు ముద్ర ఒకటి అవుతుంది, పని అవుతుంది. ఇప్పటి కూడా మనకు తెలిసిన సర్పంచ్లందరూ కూడా అక్కడిక్కడ బెదిరించే కార్యక్రమం కూడా అవుతుంది. నువ్వు ఇటు వస్తేనే పనులు ఇస్తాం, లేకపోతే లేదని చెప్పేసి పిలిస్తే
కొందరు పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అవుతుందేమో పని పోదాం, కానీ ఆయన అట్లా ఇయ్యడు, నువ్వు పార్టీ మార్చనిస్తానంటాడు. ఒకటి రాసి పెట్టుకోండి, ఎప్పుడు ఎమ్మెల్యే చేతుల పని ఎప్పుడు సర్పంచ్కి రాదు. నేను 15 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేని కూడా నేను కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే పనిస్తాం. ఎందుకంటే సర్పంచ్కి మనం ఏమిచ్చినాం, సర్పంచ్ కథానాయకుడని, ఆయనకి గ్రామ పంచాయతీ, ఆయనకి పల్లె ప్రకృతి వనము, తర్వాత వాళ్ళకి డంపింగ్ యార్డు, వాళ్ళకి సెగ్రిగేషన్ షెడ్, వాళ్ళకి శ్మశాన వాటిక, వాళ్ళకి క్రీడా ప్రాంగణము, వాళ్ళకి సీసీ రోడ్లు. ఎందుకంటే డైరెక్టర్ 260 కోట్లు కేసీఆర్ గారు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో పడేది డబ్బులు. పల్లె ప్రగతి కార్యక్రమంలో డైరెక్ట్గా డబ్బులు పడేది కాబట్టి సర్పంచ్ ఏ నిర్ణయం తీసుకొని తీర్మానం చేస్తే ఆ పనులు నడిచేది. ఇప్పుడు అట్లా లేదు, బడ్జెట్ వచ్చేదే లేదు వాళ్ళకు. సర్పంచ్లు ఏం చేయాలో చేయని పరిస్థితి. గెలిచిన అంటే గెలిచిన ఉత్సవ విగ్రహాలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉరగబెట్టేది ఏం లేదు. సరే, ఏదేమైనా కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారిని మరి ముఖ్యమంత్రి చేయాలంటే మనం అందరం కూడా పార్టీ కోసం పునరాంకితమై క్షేత్రస్థాయిలో బిఎల్ఏలే పునాది రాళ్ళు.